అనే రా రా రమ్మంటుంటే అన్నయ్య నా ఫ్రెండ్ వికీ ప్రియ వాళ్ళ నాన్నగారు మిస్టర్ శ్రీపతి. ఏంటి శివ అచ్చుకుతున్నట్టున్నాడు? మీ ఫాదర్కి జిరాక్స్ కొట్టేమన్నా ఉందా? ఇది చూసి నువ్వెంత షాక్ అవుతావో నేను అర్థం చేసుకోగలను. ఈ పెళ్లి నువ్వు అనుకున్నట్టు జరగాలని ఆశపడ్డావు, కానీ అది ఎప్పటికీ జరగదు. నువ్వు కోప్పడకు. నీ మనసులో ఏముందో నాకు తెలుసు. ఒక్కగానొక్క తమ్ముడు, ఇంట్లో మొదటి పెళ్లి కనుక గ్రాండ్గా చేయాలని నీ ఉద్దేశం. కానీ నా ఉద్దేశం ఏమిటో చెప్పనా? అసలు పెళ్లే చేసుకోననే అన్నయ్య. అది కూడా నిజం చెప్తున్నాను, నువ్వు ఈ స్థితిలో ఉండగా గ్రాండ్గా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నయ్య. తమ్ముడు పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ అయినా చెల్లెలు పెళ్లి ఉందిగా, ఎందుకలా ఫీల్ అవుతారు? అయ్యయ్యో, అందరూ అలా ఫీల్ అయిపోవడం మొదలెట్టారు. అక్కడ చూడండి, రిజిస్టర్ ఫీల్ అయిపోవడం మొదలెట్టారు చేతిలో పెన్ను పట్టుకుని. ఇటు వచ్చి రిజిస్టర్ సంతకాలు పెట్టి పూలదండ మార్చుకోండి. నా మనవడు సామాన్యుడు కాదు. బామ్మ సాక్షి ఎవరు? అన్నయ్య. అన్నయ్య మీరు చాలా అదృష్టవంతులు. కళ్ళ ముందే పిల్లలందరినీ పెట్టుకుని ఆనందంగా ఉన్నారు. అంత అదృష్టం నాకు లేదు. మీ పరిస్థితి పర్వాలేదు, చక్కగా ఫారెన్ లో ఉంటున్నారు. అందరం ఒకే ఊళ్ళో ఉంటున్నా ఒకరికొకరు వారానికి ఒకసారి మేము చూసుకుంటాం. తెలుసా? ఏ షీలా చదువుకునే స్కూల్ 50 మైళ్ళ దూరంలో ఉంది. రోజు పోయి రావడం అంటే వీలవుతుందా? అందుకని అక్కడ ఇల్లు అద్దెకి తీసుకుని మేమిద్దరం అక్కడే ఉంటున్నాం. ఆదివారం మాత్రమే మేము ఇక్కడికి వస్తాం. ఎంత దూరంలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఎంత ప్రేమగా ఉన్నామన్నదే ముఖ్యం. చాలా సంతోషం అమ్మా. ఎనీవే, అర్జెంటుగా బయలుదేరి వచ్చాను. ఇవాళ ఈవినింగ్ వెళ్తున్నాను. బట్ నెక్స్ట్ మంత్ 1 వీక్ ఉండేటట్టుగా వస్తాను. దేవా, ఈ ఇంటికి పెద్దవాడి విడుపు. ఇక నా కూతురి బాధ్యత నీదేనయ్యా. షీలా, అన్నయ్య మాట్లాడకుండా వెళ్ళి వదినొస్తుంది. ఏమి తోచకపోతే వెళ్ళి బెడ్రూమ్ డెకరేట్ చేసుకో. అది అన్నయ్య చేస్తున్నాడు. దేవా,
ఎలా ఉందన్నయ్య? ఏంటన్నయ్య ఇది? నన్ను అడుగుతావే? రాత్రి బుద్ధిమంతుల రూమ్ లో పడుకోవచ్చుగా. కాశీ లోపలికి వెళ్ళి ఎవరికి వెళ్ళకమన్నారు? అన్ని పనులు నువ్వే చేయాలనుకోవడం ఓకే, కానీ ఏదెప్పుడు చేయాలో తెలుసుకోవద్దు. సార్ ప్లీజ్ డోంట్ గెట్ అప్ సార్. లేదండి, తను ఎప్పుడు అయితే మరి దానికి ముట్టుబడి పడతాడు. కుక్ చేస్తానంటాడు, గార్డెనింగ్ చేస్తానంటాడు, కార్ క్లీన్ చేస్తానంటాడు. రాత్రి 11 గంటలకండి. రాత్రా? అవునండి, మా ఇద్దరిని హనుమన్కి పంపాలని కార్ రెడీ చేయబోయాడు. కార్ రెడీ చేశాడు, చెయ్యి వెరకొట్టుకున్నాడు. మీరే చెప్పండి, కాస్త తన గురించి ఆలోచించుకోవాలా వద్దా? మా గురించి ఆలోచిస్తే ఎలా? సరే సార్, ఏం చేస్తాను చెప్పండి. ఏదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది. యాక్సిడెంట్స్ చెప్పి జరగవు. అనుకున్న విధంగా వీరు కనుక మలేషియానే వెళ్ళుంటే ఇవాళ ఈ ప్రమాదం జరుగుండేది కాదు. మలేషియా ఏమిటి? వరల్డ్ అడ్వర్టైజింగ్ కాన్ఫరెన్స్ మలేషియాలో జరుగుతోంది. ఇండియా నుంచి 5 కంపెనీలు పాల్గొంటున్నాయి. వాటిలో మన కంపెనీ ఒకటి. మీ మ్యారేజ్ కారణంగా ట్రిప్ క్యాన్సిల్ చేసుకుని ఇవాళ వెళ్దాం అనుకున్నారు. ఇంతలో ఇలా జరిగింది. ఇప్పుడు ఏం చేద్దామంటారు? నేను వెళ్ళొస్తాను. ఏంటి? లేదు. ఏం లేదు? లేదు. ఏమీ లేదు. నేను చెప్పేది వినండి. మీరు వెళ్ళి నేను బయలుదేరే ఏర్పాట్లు చూడండి. సార్ నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి ప్లీజ్. ఓకే. ప్రియా, మరి నేను ఈవినింగ్ బయలుదేరుతాను. నువ్వే అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్ళే ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు. జాలీగా వైఫ్ని తీసుకుని హనీమూన్కి వెళ్లాల్సిన హస్బెండ్ దానికి బదులు వైఫ్ని ఒంటరిగా వదిలేసి బిజినెస్ పని మీద మలేషియా వెళ్తున్నాడు. అది 15 days. ఏ ఆడపిల్లకైనా మనసుకు బాధగానే ఉంటుంది. నేను చేస్తున్న తప్ప? చచ్చా, ఏమిటా మాటలు? నువ్వు వెళ్ళనంటే నేను తప్పుగా అనుకునేదాన్ని. నా మనసుకు బాధ అయితే నీ మనసుకు మాత్రం బాధగా ఉండదా? మీ అన్నయ్య కోసం నువ్వు భరిస్తున్నప్పుడు నీ కోసం నేను భరించలేనా? ఇటువంటి విషయాల్లోనే నువ్వు నాకు బాగా నచ్చావు. మీ అన్నయ్యకి జరిగిన దానికి ఎంత కంగారు పడ్డావు? నీకున్న ఈ కైండ్నెస్, నీకున్న ఈ అఫెక్షన్. ఐ లవ్ యూ శివ, ఐ లవ్ యూ. నువ్వేం దిగులు పడకో, ఇక్కడంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిరా. ఏంటి, గుడ్ స్లీపా? అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. డాక్టర్ గారు గాయం ఆరిపోయిందన్నారే, మరంటే ఒళ్ళు వేడిగా ఉంది. నాకు తెలుసు ఎందుకు వేడిగా ఉందో. మీరేం తినకుండా పడుకున్నారు కదా, అందుకో. ముందు లేచి కూర్చోండి, కాన్ఫ్లెక్స్ తిందురు గాని. వాసన, సోప్ వాసన, లక్స్ సోప్. ఈ యాడ్ చేసింది మీరేగా? ది సీక్రెట్ ఆఫ్ ఫిల్మ్ స్టార్స్. am I right? హాయ్ ఫ్రెండ్, హాయ్ 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 హాయ్. ఏయ్,
ఏం చేస్తున్నావు? తెలియటంలా టీ తాగుతున్నాను. దాహంగా ఉంది. నాకు ఒక గుక్కె అయ్యో బాబు ఎంగిలి అడుగుతున్నాడు. రే జాగ్రత్త, లేకపోతే టీ గ్లాస్ లో పడి చేస్తావు. ఎలా ఉంది మన స్టైల్? ఆ సంక్రమణ పండు తీయ. అసలే 89 రూపాయలు బాకీ, అది ఇయ్యమ్మా. నన్ను లోకల్ ఫెలోస్ ఇన్సల్ట్ చేస్తున్నావు కదా నువ్వు. 89 బాకీ ఎవరా? ఏమన్నావు? నన్ను బాకీ అడుగుతావా? అడిగితే గాడి చేస్తావారా? కారడి 500. చూడలేదు కదా, గళ్ళాల వేసుకో, అందులో నా బాకీ తీర్చుకో, మిగిలిన డబ్బును ఉంచుకో, నెక్స్ట్ అప్పు చేసినప్పుడు అడ్జస్ట్ చేసుకో. రే ఇక అన్న ఏమడిగినా ఎవరా? అవును నీకెక్కడిది 500? ఈ వాటి నుంచి నేను మెడికల్ రిప్రజెంటేటివ్. ఈ బ్యాగ్ ఎక్కడదో? ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ బాత్రూమ్కి వెళ్తాను, బ్యాగ్ చూడండి అని లోపలికి వెళ్ళాడు. బయటికి వచ్చి చూస్తే బ్యాగ్ లేదు. ఏంటి ఏమైంది? నేను కొట్టేశాగా. సోదర పేదలారా, ఈ వాటి నుంచి మీ అందరికి ఉచిత వైద్యము. అయ్యా రామ్మా, నీకేం కావాలి? మీరు మాట్లాడిందంతా విన్నాను. ఆహా, మీరు నాకు దైవం లాంటి వారు. అందుకు పూజ చేసి నైవేద్యం పెడతావా? కాదు సార్, నాకు మందు కావాలి. అయితే మందుల షాప్కి వెళ్ళి అడుగు. వాళ్ళు డబ్బులు అడుగుతారు. అప్పుడు డాక్టర్ వెళ్ళిపో. డాక్టర్ ఫీజు అడుగుతాడు. రే నేను ఎట్టా కనబడుతున్నాను రా? నీకు నాకొట్టే దొరికిందా? షటప్. రే నువ్వు చేతేవారా? 500 ఇచ్చాను. నువ్వు కాల్ కూడా ఎత్తొచ్చానా? నాకు వీడు ఈ నాస్ట్ అట్మాస్ఫియర్ నచ్చలేదమ్మా. నువ్వు 6 గంటల తర్వాత పార్క్ రా, అక్కడ నీ బాడీ చెకప్ చేసి తర్వాత మందిస్తాను. సారీ సార్, నేను పార్కుకి రాలేను సార్. ఏ? 5 గంటల తర్వాత నాకు కళ్ళు కనపడవు. మై గాడ్, ఐఎమ్ వెరీ సారీ మా, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఇక్కడే కూర్చో, చెకప్ చేస్తాను. సారీ సార్, నేను కూర్చోలేను. ఏ? నాకు మూల శంక, లోపల శంక బయట శంక 2 ఉన్నాయి. నీ పేరేంటమ్మా? మూల శంకరం. కరెక్ట్ పేరు నాయన. చెయ్యివు, పల్సైనా చూస్తాను. సారీ సార్, నేను చేతులు ఎత్తలేను, మీరే చూసుకోండి. అదే 2 నెలల ముందు పక్షవాతం వచ్చి ఆ? నా 2 చేతులు పడిపోయినాయి. పక్షవాతం కాదు, పక్కావాతం. బాధగా ఉంది. ఒక టీ అయినా తాగు. సారీ, నేను టీ కాఫీలు ఏమి తాగను సార్. ఏ అలవాట్లేదా? కాదు సార్, నాకు చక్కెర వ్యాధి. షుగరా? ఇదే నాన్న నుంచి. రక్తపోటు వచ్చినప్పుడు ఇది అటాక్ అయింది. రక్తపోటు కూడా ఉందా? టీబీ వచ్చాక అది జాయింట్ అయింది. ఇక్కడ బాగాలేదు కానీ రా, నడుస్తూ మాట్లాడుకుందాం. సారీ సార్, నేను ఎక్కువ దూరం నడవలేను. ఏ? కాళ్ళకు ఆనలు సార్. ఊరి వెధవా, ఒక్క ఒంట్లో 1 కోటి వ్యాధుల. సార్ ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, ఏదన్నా ఉంటే ఈ పక్కకు వచ్చి మాట్లాడండి. ఏరా? పచ్చకావర్లు వచ్చాక ఈ పక్క చెవికి చలనమే లేదు సార్. తో! ఇప్పుడు నీకు నన్ను ఏం చేయమంటావురా? ఒక మందు, ఒకే మందు, దాంతో నా వ్యాధులన్నీ తగ్గిపోవాలి. ఆగు ఫ్రెండ్, వీడిని నేను డీల్ చేస్తాను. ఏరా, సాయంత్రం 5 గంటల తర్వాత నీకు 2 కళ్ళు కనపడవు, ఒక చెవి చచ్చిపోయింది, చేతులు 2 చచ్చుపడినాయి, గుండె టీబీతో ఎండిపోయింది, సీటు మూల శక్తితో అరిగిపోయింది, పైగా కాళ్ళలో ఆనలు పెరిగిపోయి. వాటన్నిటినీ నీకు ఒకే మందుతో నయం చెయ్యాలి. చేస్తాను రా, చేస్తాను. ఫ్రెండ్ రెడీ? ఇదిగోరా ఒకే మందు. ఎలా వేసుకోను? ఫుడ్ కొట్టిన తర్వాత? ఇదేరా ఫుడ్. 3 వేళలా వేసుకోనా? ఒకే వేళ. థ్యాంక్స్, ఇదే నాకు కావాల్సింది. 2వ వేళకు నువ్వు ప్రాణాలతో ఉండవు కాబట్టి. ఎందుకంటే ఇది ఎలుకల మందు. ఎలుకల మందా? అవునరా, మనిషి అయితే మందులు ఇవ్వచ్చు, ఇంకో 20 నిమిషాల్లో చావబోయే డెడ్ బాడీకి మందులు ఇవ్వడం కుదరదురా. ఇందా మనీ. అలాగే ఒక ఆటోలో కూర్చుని శ్మశానానికి పోయి నువ్వే పడుకో. అట్లీస్ట్ నిన్ను మోసపోయే ఖర్చు, మ్యూజిక్ పార్టీ ఖర్చైనా మిగులుతుంది. ఇక్కడే పోయాడే, నోట్లో నోట్ తీసి కళ్ళాల వెయ్యి.